హలో ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో శనగపప్పు గోంగూర కూరని చూపిస్తున్నాను. ఈ కూరని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్, అసలు అదిరిపోతుంది. ఇంకా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో తీసుకోవాలి. నానబెట్టి అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే డైరెక్ట్ కుక్కర్లో వేసి అయినా చేసుకోవచ్చు. సరిపడా వాటర్ని వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 విజిల్స్ వచ్చాక దింపేసుకొని కుక్కర్ క్యాప్ తీసేసుకొని చూస్తే చూడండి మంచిగా ఉడికింది. పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. మొత్తం మెత్తగా కూడా ఉడికిపోవద్దు, ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉండాలి. అయితేనే రుచి బాగుంటుంది తినేటప్పుడు. అందులోనే 1 కప్పు గోంగూరను వేసాను. నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు చేసుకోండి. ఇంకా 2 మిర్చిని ఇలా మధ్యలో చీరుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు మాత్రం ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని పప్పులో మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ కుక్కర్ క్యాప్ పెట్టేసి, కుక్కర్ క్యాప్ పెట్టాలి కానండి, విజిల్ అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గానే కుక్ చేసుకోవాలి, విజిల్ పెట్టొద్దు. క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది. చూడండి మంచిగా కుక్ అయింది. ఇలా ఉడికితే చాలు, మనకి మొత్తం మెత్తగా అయ్యే అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని మినపప్పు వేసుకోవాలి. మినపప్పు పోపులో రుచి బాగుంటుంది, అందుకే వేసాను. నచ్చితే వేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. 4-5 వెల్లుల్లి, 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా. ఈ పప్పులో ఫ్లేవర్ బాగుంటుందండి, వేసుకోండి. మీరు కూడా నచ్చుతుంది, మీకు కూడా. కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇంకా దింపేసుకోవడమే. దింపేసుకొని మొత్తం పోపుని పప్పులో వేసేసి పప్పులో మొత్తం పోపు కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, మన శనగపప్పు గోంగూర కూర రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర శనగపప్పు రెడీ. మీరు కూడా ఒక్కసారి చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఈ కర్రీని మాత్రం తప్పకుండా చేసుకొని తినండి, మీకు కూడా నచ్చి తీరుతుంది. ఓకేనా అండి? ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.